రాజాధిరాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తు నాదుని. ఆరాధించేదం దులన్ బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులన్ బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. స్తుతి ఆరాధనకు పాత్రుడైన దేవుడు
సకల సృష్టిని సృష్టించి నడిపిస్తూ ఉన్నటువంటి ఆ భగవంతుడు ఈ చిన్న అప్పరూపములో ఈ పీఠము పైన మన యందు ఈ పీఠము పైన మనలను దీవించటానికి సిద్ధముగా ఉన్నారు. ఆ దేవాతి దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేద్దాం. ఈ ఒక్క గంట ఆరాధన ద్వారా దేవుడు గొప్పనైనటువంటి మేలులు చేయాలని ఎవరెవరైతే ఇదిగో ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో వారి కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా మరణము ప్రతి ఒక్కరిని భయపెడుతూ ఉంటుంది, కానీ ఆ మరణాన్ని కూడా జయించిన దేవుడు మన దేవుడు. కనుక మరణము గురించి భయపడకుండా మహోన్నత దేవుని యందు నమ్మకముంచి ముందుకు సాగడానికి కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. సకల వరముల ప్రదాత అయిన దేవా, శక్తి కలిగిన ప్రభువా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నిన్నే నమ్ముకొని నీ చెంతకు వచ్చి మొరపెడుతూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నా. ఈ దివ్యవాణి టీవీ ద్వారా ఇదిగో ప్రభువా, ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. విశ్వాసము నీకున్నట్లయితే అధైర్యపడొద్దు, ధైర్యంగా ఉండుము, గొప్ప కార్యాలు నేను చేస్తాను అని నీ వాక్కు ద్వారా చలవిస్తూ ఉన్నావు. అలనాడు యాయీరు కుమార్తెను దీవించినటువంటి నీవు, అలనాడు పాలకుని యొక్క కుమారుని ఆశీర్వదించినటువంటి నీవు, కుమార్తెను దీవించి ఇదిగో ప్రభువా జీవము పోచిన నీవు మాకు తోడుగా ఉండమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఈ పవిత్రమైన ఆరాధన ద్వారా మా బ్రతుకులను ఫలదీకరింపచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి ఆత్మదేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ ఈ పవిత్రమైనటువంటి దీవెనకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఆరాధన మన బ్రతుకుల్లో వెలుగును నింపాలి అని, మరణ ఛాయలో కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ప్రజలకు తన దేదీప్యమానటువంటి వెలుగును అనుగ్రహించమని, సకల సమస్యల నుండి విడుదల దయచేసేటటువంటి ఆ పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మనందరిపైకి దిగి రావాలా అని భక్తి శ్రద్ధలతో ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుని గీతాన్ని ఆలపిస్తూ ఆ ఆత్మదేవుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. మన బ్రతుకులను దీవించమని ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి ఈ ఆత్మగీతాన్ని ఆలపించుకుందాం. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నాయకుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నాయకుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, గట్టిగా చప్పట్లు కొడుతూ రండి 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 పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా. రండి 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 పరిశుద్ధాత్ముడా. హల్లెలూయా. రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. అగ్ని జ్వాలల వలె అందరిపైకి దిగి వచ్చిన ఆత్మదేవా, మా అందరిపైకి దిగిరమ్మని మొరపెట్టుకుంటూ ఉన్నాం.
అగ్ని జ్వాలల వలె దిగివచ్చి అనేకమైన భాషలు మాట్లాడడానికి శక్తిని అనుగ్రహించిన దేవా, ఈరోజు నీ ఆత్మలో బలపడడానికి, ఆత్మలో స్థిరపడడానికి, ఆత్మలో ఎదగడానికి శక్తిని అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ ఉన్నా. అదే ఆత్మను మా పైన పంపండి, అదే ఆత్మతో మమ్మ అభిషేకించండి. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుకవోలే మా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. మా నావికుడవు, మా నాయకుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. భయపడుతున్న అపోస్తులకు బలమును వసిగిన ఆత్మ మా పైకి దిగిరమ్ము, బలమును ఇచ్చిన ఆత్మ మా పైకి దిగిరమ్ము. అలనాడు అపోస్తులందరూ కూడా భయముతో బిక్కుబిక్కుమంటూ ఉండగా నీ ఆత్మను పంపి బలపరుచున్న విధంగా ఇదిగో ప్రభు ఈ ఆరాధనలో పాల్గొనేటటువంటి వారిని, ఈ ఆరాధనలో ఏకీభవించేటటువంటి వారిని, ఈ ఆరాధనను ఆస్వాదిస్తూ ఉన్నటువంటి వారిని బలపరచమని, శక్తి నొసగమని అర్థిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరిపైకి నీ ఆత్మను పంపండి, వారందరినీ బలపరచండి, వారందరికీ ధైర్యాన్ని నొసగండి. బలముగా వీచే గాలివోలే మా హృదయంలోకి రండి దేవా. బలముగా వీచే గాలివోలే మా హృదయంలోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి 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 పరిశుద్ధాత్ముడా,
రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 35వ వచనము నుండి 43వ వచనం వరకు. ఇంతలో ప్రార్థన మందిర అధ్యక్షుడు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకనూ శ్రమ పెట్టనేలా అనిరి. యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసమును కలిగియుండుము అని చెప్పెను. పిదప పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును మాత్రమే తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను. అచ్చట జనసమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఎలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను. అందులకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండియున్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చేయి పట్టుకొని తలితా కుమి అనెను. ఓ బాలిక, లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను. ఆమె 12 ఏళ్ల ప్రాయము కలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యకితులైరి. దీనిని ఎవరికిని వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ సహోదరి సహోదరులారా, దైవ ప్రజలారా, మరణము అనేది ప్రతి ఒక్కరికి కన్నీటిని తీసుకుని వస్తూ ఉంది. మరణం అనేది ఒక నిబంధనను తెంచివేస్తూ ఉంది, ఒక బంధాన్ని తెంచివేస్తూ ఉంది, వాళ్లకు ఉన్నటువంటి సంబంధాన్ని అక్కటితో సమాధి చేస్తూ ఉంది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, కొన్నిసార్లు మనుష్యులుగా మనమందరము కూడా అనుకుంటూ ఉంటాం, ఇదిగో ఈ చివరి ఛాన్స్ కూడా అయిపోయింది, ఇక చేయడానికి ఏమీ లేదు అని. ఇదిగో ఈ లాస్ట్ ఛాన్స్ కూడా అయిపోయింది, ఇంకేం చేయగలము అని ఆలోచన చేస్తూ ఉంటాం.
మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ప్రతి పరిస్థితిని కూడా అధిగమించగలిగేటటువంటి దేవుడు, ప్రతి పరిస్థితిని కూడా దాటించగలిగేటటువంటి దేవుడు, ప్రతి పరిస్థితిని కూడా జయించడానికి శక్తిని ఇచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనం మర్చిపోతూ ఉంటాం. ఈనాడు అందరూ అనుకున్నారు, ఇక అయిపోయింది, ఏమీ లేదు, ఆయనను శ్రమ పెట్టవద్దు అని మరణ వార్తను మోసుకొని వచ్చిన వాళ్ళు పలుకుతూ ఉన్నారు. యాయీరో, ఇదిగో నీ కుమార్తె మరణించింది, ఇంకా గురువును ఎలా శ్రమ పెడుతున్నావు అని అంటూ ఉన్నారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, సర్వమును సృష్టించిన భగవంతుడు నీకు జత అయితే, సర్వమును సృష్టించిన దేవుడు నీకు తోడుగా ఉంటే, సర్వమును సృష్టించిన ఆ దేవాతి దేవుడే నీ పక్కన ఉంటే, మరణము కూడా తలవంచవలసిందే. యేసు ప్రభు చెబుతూ ఉన్నటువంటి మాటలను చూస్తే, ఇదిగో నీవు ఏమాత్రము కూడా అధైర్యపడవద్దు, విశ్వాసము కలిగి ఉండుము అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 36వ వచనంలో చూస్తూ ఉన్నాం. యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పాను. నీవు ఏమాత్రము అధైర్యపడకము, విశ్వాసము కలిగి ఉండుము అని ప్రభు అయిన దేవుడు చెబుతూ ఉన్నాడు. కళ్ళ ముందు కన్నటి వారి మరణ వార్త కన్న తల్లిదండ్రులకు వినబడితే వాళ్ళ గుండె మృక్కలవుతుంది. మరణ వార్త కన్నటువంటి తల్లిదండ్రులకు వినబడితే వాళ్ళ కడుపు సముద్రమవుతుంది. మరణ వార్త కన్నటువంటి తల్లిదండ్రులకు వినబడితే కండ్ల వెంట నీళ్లు రావటం మానివేసి రక్తము కూడా ప్రవహించేటటువంటి స్థితి ఏర్పడుతుంది. కారణం ఏమిటయ్యా అనంటే, ఇదిగో తల్లిదండ్రులను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, తల్లిదండ్రులకు పెట్టినా పెట్టకపోయినా, వారు ఎప్పుడూ కూడా బిడ్డలు బాగుపడాలి అని, బిడ్డలు ఉన్నతంగా ఎదగాలి అని, బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని ఇప్పుడు స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించే వాళ్ళు తల్లిదండ్రులు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుడే పలుకుతూ ఉన్నాడు. మరణ వార్త ఆయన చెంతకు చేరగానే, మరణ వార్త తన మదికి చేరగానే, ఇదిగో అధైర్యపడతాడేమో, విశ్వాసాన్ని కోల్పోతాడేమో అనేటటువంటి సందర్భములో దేవుడే చేయి పట్టుకొని మరలా విశ్వాసిగా లేవనెత్తుతూ ఉన్నాడు. దేవుడే తన దేదీప్యమానైనటువంటి వాక్కుతో, జీవము కలిగిన వాక్కుతో అధైర్యపడొద్దు అని చెబుతూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, దేవుడు ఇచ్చేటటువంటి ధైర్యం ఎలా ఉంటుందయ్యా అనంటే, దేవుడు ఇచ్చేటటువంటి ధైర్యం ఎంత గట్టిగా ఉంటుంది అనంటే, దేవుడు ఇచ్చేటటువంటి ధైర్యము ఎంత చక్కగా ఉంటుంది అనంటే, మరణము కూడా తల వంచవలసినటువంటి ధైర్యాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. ఒకవైపేమో అలజడిగా ఉన్నటువంటి కుటుంబం, బిడ్డను కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి కుటుంబం, బిడ్డ లేక కడుపు సంద్రము చేసుకొని ఏడుస్తూ ఉన్నటువంటి తల్లి, ఏడుస్తూ ఉన్నటువంటి బంధువులు, ఊరి ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నటువంటి ఆ తరుణములో యేసు ప్రభు అక్కడకు అడుగు పెడుతూ ఉన్నాడు. కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నటువంటి ఆ కుటుంబంలోనికి దేవుడే అడుగు పెడుతూ ఉన్నాడు.
పరిస్థితులను మార్చివేస్తూ ఉన్నాడు. కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నటువంటి వాళ్ళతో ప్రభువు పలుకుతూ ఉన్నటువంటి మాట, మీరు ఎందుకు ఇట్లా గోలగా ఏడ్చుచూ ఉన్నారు? ఇదిగో ఈ చిన్నారి బిడ్డ నిద్రిస్తూ ఉన్నది, మరణించలేదు. ఆమె నిద్రిస్తూ ఉన్నది, మరణించలేదు అని యేసు ప్రభువు పలికినటువంటి పలుకులు వాళ్లకు వింతలా అనిపించాయి. ఊరు మొత్తం కూడా డిసైడ్ చేసినటువంటి ఈమె మరణము కాదు, నిద్రిస్తూ ఉంది అని నీవు ఎలా రుజువు చేయగలవు? ఇది ఏమాత్రము సాధ్యము అని అందరూ హేళన చేసి ఏడవవలసినటువంటి వాళ్ళు దానికి మారుగా నవ్వుతూ ఉన్నారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, దేవుడు తోడైతే ఎటువంటి గడ్డు పరిస్థితి అయినా తలవంచవలసిందే అనేటటువంటి దానికి దేదీప్యమానమైనటువంటి వాక్కును ప్రభు ఈ రోజున అందిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఒక మనిషి మరణిస్తూ ఉన్నప్పుడు చాలామంది ఐసీయూలోనికి తీసుకొని వెళతారు. ఒకవేళ అక్కడ కూడా మనిషి బాగుపడటం లేదు అనంటే ఈఐసీయూ అనేటటువంటి ప్రాంతానికి అతన్ని తరలిస్తారు. ఐసీయూలోకి వెళ్ళినటువంటి వాళ్ళు 50% అయినా బయటకు రావచ్చేమో కానీ ఈఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళు ఇదిగో 1% బయటకు వస్తే కష్టమే. ఇక మరణానికి దగ్గర పడ్డారు అనేటటువంటి వాళ్ళని అందులోకి తీసుకొని వెళతారు. ఈ పరిస్థితుల్లో లోపల నుండి డాక్టర్ బయటకు వచ్చి సారీ అనేటటువంటి ఆ చిన్న పదాన్ని వాడితే కుటుంబీకులందరూ కూడా కలిసి వేడవటం తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతూ ఉంది. కానీ ఈఐసీయూను కూడా దాటుకొని వెళ్ళి మరణించినటువంటి బిడ్డ ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. మరణము అనేది ఆమెను ఆవహించి ఉంది. ఆమె ఆల్రెడీ మరణించి ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చేటటువంటి ధైర్యము ఎంత గొప్పగా ఉందయ్యా అనంటే, యాయీరు నీవు అధైర్యపడకుము, విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పి ప్రభు అయినటువంటి దేవుడు అభయాన్ని, ధైర్యాన్ని, శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డ ఆ విధంగానే నమ్మాడు, తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు అని ఎదురు చూచాడు. తన కళ్ళ ముందే మరణించిన బిడ్డను మరలా జీవముతో చూడగలుగుతూ ఉన్నాడు. విశ్వాసికి విశ్వాసము ఎంత గొప్ప దీవెన తీసుకొని వస్తూ ఉంది అనంటే, మరణించినటువంటి బిడ్డలకు కూడా జీవాన్ని పోస్తూ ఉంది. మరణము కూడా ప్రభు ముందు తల వంచుతూ ఉంది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని యోహాను శుభవార్త 11వ అధ్యాయము 43వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. పరిస్థితి ఎలాంటిదయ్యా అనంటే, ఆయన మరణించి 4 రోజులు అవుతుంది. 11వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. సమాధి చేయబడి సమాధిలో ఉన్నటువంటి లాజరుతో ప్రభు అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? లాజరు బయటకు రమ్ము. గట్టిగా పలికినటువంటి ఈ మాటల ద్వారా మరణించినటువంటి వాడు వినగలుగుతూ ఉన్నాడు. వినగలిగినటువంటి వాడు బయటకు వస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా,
ఇదిగో సమాధిని సహితము చేల్చగలిగిన శక్తి నీ దేవునికి ఉంది అని రుజువు చేస్తూ ఉంది. సమాధిని సహితము జయించగలిగినటువంటి వాడు క్రీస్తు అనేటటువంటి మాట ఇక్కడ సమాధిని చేల్చటం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మరియమ్మ మార్తమ్మలు యేసు ప్రభువునకు ఎదురుగా వెళ్ళి వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి మాట 11వ అధ్యాయము 32వ వచనము, యోహాను శుభవార్త. మరియమ్మ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేడు వాడు కాడు. మీరు ఇక్కడ ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేడు వాడు కాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుడే నీకు తోడుగా ఉన్నప్పుడు ఏ మరణము కూడా నిన్ను కబళించలేదు. దేవుడే నీకు తోడుగా ఉన్నప్పుడు ఏ మరణము కూడా నీ ద్వారాల చెంత నిలబడలేదు. దేవుడే నీకు తోడుగా ఉన్నప్పుడు మరణము అనేది కూడా నమస్కారం పెట్టి వెనక్కు వెళ్ళవలసిందే. కారణం, మరణాన్ని కూడా జయించగలిగిన శక్తి కలిగిన దేవుడు నీ దేవుడు. మరణాన్ని కూడా తన పాదాల క్రింద పెట్టుకోగలిగిన దేవుడు నీ గొప్పనైనటువంటి దేవుడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే ఆ ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. మరణించినటువంటి కుటుంబముతో మనం ఏమీ కూడా చెప్పలేం. వాళ్ళ దగ్గరకు వెళ్ళి మౌనంగా మన హృదయతో మాట్లాడటం తప్ప ఏ మాట కూడా మనం అక్కడ వాడలేం. మాటలు లేని మౌనంతో ఓదార్చటం తప్ప అంతకు మించి మనం ఏమీ చేయలేం. ఒకవేళ మాటల్లో చెప్పాలి అని అనుకుంటే వాళ్ళ మదిలో మెదిలే ప్రతి ప్రశ్నకు మన దగ్గర ఏమాత్రము కూడా జవాబు ఉండదు. వారి బ్రతుకులకు మన మాటలు ఏమాత్రము కూడా ఓదార్పును ఇవ్వలేవు. కానీ సృష్టించిన భగవంతుడే చెబుతూ ఉన్నటువంటి మాట, మరణాన్ని చూచి, మరణ వార్తను చూచి నీవు ఏమాత్రము కూడా ఆధైర్యపడవద్దు. మరణాన్ని చూచి, మరణ వార్తను చూచి నీవు ఏమాత్రము కూడా కృంగిపోవద్దు. నీ బిడ్డ మరణాన్ని చూచి, నీ బిడ్డ మరణ వార్తను చూచి నీ హృదయంలో అధైర్యాన్ని తెచ్చుకోవద్దు. ధైర్యంగా ఉండము, విశ్వాసము కలిగి ఉండము అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించవలసినటువంటి మాట ఏమిటయ్యా అనంటే, ఇదిగో యేసు ప్రభు నీ బిడ్డను జీవముతో లేపుతాను అనే మాటను ఆయన అక్కడ వాడలేదు. కానీ ఆయన చెప్పినటువంటి మాటలో ఈ మాట కూడా దాగి ఉంది. విశ్వాసము నీ బిడ్డను జీవముతో లేవనెత్తుతూ ఉంది అని. ఇక్కడ అంతకుముందు వచనాల్లో మనం చూసినట్లయితే 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆమె బ్రతికుండగానే మరణించినటువంటి ఆమె. బ్రతికుండి కూడా ఆ బాధలు భరించలేక, ఆ నొప్పిని తట్టుకోలేక మనోవేదన చెందుతూ మరణాన్ని ప్రతిరోజు కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి ఆవిడ. అందుకనే 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని, 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి బిడ్డ మరణాన్ని దేవుడు ఒకటి చేయడానికి గల కారణం ఏమిటి అనంటే, ఈ బిడ్డ మరణించింది, ఆమె బ్రతుకుండగానే మరణించింది. అంగి అంచును తాకగానే అద్భుతమైన శక్తి వెలువడి తన యొక్క శారీరక రక్తస్రావము నుండి ప్రభు విడుదల దయచేస్తూ ఉన్నాడు. ఆయన చెబుతూ ఉన్నటువంటి గొప్పనైనటువంటి మాట, కుమారి, నీ విశ్వాసమే నీకు స్వస్థతను అనుగ్రహించింది. నీ విశ్వాసమే నీకు స్వస్థతను అనుగ్రహించింది అనంటే,
ఈరోజు నీవు నేను కూడా గొప్పనైనటువంటి విశ్వాసులుగా ఉంటే ఎటువంటి అద్భుతమైన మన జీవితాల్లో జరుగుతుంది. నీవు నేను గనక గొప్పనైన విశ్వాసిగా ఉంటే, అధైర్యపడకుండా ఉంటే, విశ్వాసము కలిగి జీవిస్తూ ఉంటే, నీవు కోరిన కోరిక ఖచ్చితంగా జరుగుతూ ఉంది. కొన్నిసార్లు అధైర్యపడతాం, అవిశ్వాసముతో ఉంటాం, జరుగుతుందా జరగదా అనేటటువంటి మదన పడుతూ ప్రలోభపడుతూ భ్రమలో జీవిస్తూ ఉంటాం. దీని నుండి బయటకు రమ్మని ప్రభు ఈ రోజున మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ చక్కనైనటువంటి పవిత్రమైన ఆరాధనలో ప్రభువే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి దీన పరిస్థితినైనా ఆయన మార్చివేస్తాను అని, ఎటువంటి పరిస్థితినైనా నేను మార్చివేస్తాను అని ఆయన చక్కనైన అభయాన్ని మనందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, యోహాను శుభవార్త 6వ అధ్యాయము 68వ వచనములో పేతురు గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు, మేము ఎవరి యొద్దకు వెళ్ళుదాము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు అని. ఆ నిత్య జీవపు మాటలు ఇక్కడ రుజువవుతూ ఉన్నాయి. ఆయన నోటి నుండి వెలువడినటువంటి మాట లాజరుకు జీవాన్ని పోస్తూ ఉంది. ఆయన నోటి నుండి వెలువడినటువంటి మాట తలితాకుమి అనేటటువంటి ఆ ఒక్క మాట ద్వారా ఇదిగో చిన్నారి బిడ్డకు జీవాన్ని పోస్తూ ఉంది. పాడెపై మోసుకొని వెళుతూ ఉన్నటువంటి విధవరాలి కుమారుడిని కూడా దేవుడు తన చక్కనైనటువంటి హస్తముతో తాకి సమాధి చారబోతూ ఉండగానే ఆయనకు జీవాన్ని పోసి మరలా పైకి లేపుతూ ఉన్నాడు. గొప్పనైన దేవుడు కదా మన దేవుడు. ఎందుకు ఇంకా అవిశ్వాసులుగా ఉంటారు? ఎందుకు ఇంకా అధైర్యపడుతూ ఉన్నారు? ఎందుకు ఇంకా ఇది జరుగుతుందా లేదా అని ఆలోచన చేస్తూ ఉన్నారు? ఎందుకు మీ మదిలో ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి? అడగండి, అనుగ్రహించే దేవుడే నీ దేవుడు అని దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గొప్పనైనటువంటి కార్యాన్ని ప్రభుని చేతుల్లో పెడుతూ, ఇదిగో మరణము అనేది నిన్ను కబళిస్తూ ఉందా? నీ దేవునితో చెప్పు, ఇదిగో ప్రభా, నీవు నాకు తోడుగా ఉంటే ఈ పరిస్థితిని నేను జయించగలను అని. సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయా? నీ దేవునితో చెప్పు, ఇదిగో ప్రభువా, నా పక్కన నీవుండు, ఈ సమస్యను నేను ఎదిరించడానికి శక్తిని ఇవ్వు అని. ఆ చిన్న విశ్వాసము కలిగిన ప్రార్థన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తూ ఉంది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఒకానొక ఆమె ఒక సాక్ష్యం ద్వారా పంచుకున్నటువంటి విషయాన్ని మీతో ఈరోజు పంచుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. ఇదిగో మధ్యతరగతి కుటుంబానికి తక్కువగా ఉన్నటువంటి ఒక ఆమె తన తల్లిని హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేయించడానికి సిద్ధంగా ఉంది. అమ్మ, రొమ్ముల్లో నొప్పి వస్తూ ఉంది అని చెప్పి తీసుకొని వెళితే, ఇదిగో మీ అమ్మగారికి ఆపరేషన్ చేయాలి అని ఇప్పటికిప్పుడే 10 లక్షలు చూసుకున్నామని ఆమెతో చెప్పటం జరిగింది. ఒక సిస్టర్ని పిలిచి ఆమెకు ఈ బాధ్యతను అప్పగించటం జరిగింది. ఆ తల్లి చేసినటువంటి పని ఏమిటి అని అంటే, అదే హాస్పిటల్లో ఒక చిన్న దేవాలయం ఉంది, అందులో దివ్య సప్రసాద మందసం ఉంది. దాని ముందు మోకరించి ఇదిగో ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. ఉదయము 9 గంటలకు, అటు తర్వాత 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు, ఏ సమయంలో వెళ్ళి చూసినా కానీ ఆమె మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తూనే ఉంది. ఈ డబ్బులు కట్టించుకోవలసినటువంటి సిస్టర్ ఎవరికైనా ఫోన్ చేస్తుందా, ఎలా డబ్బులు వస్తాయి అని ఆమె ఎదురు చూస్తూ ఉంది. కానీ ఈమె మోకాళ్ళ మీద నుండి లేవటం లేదు. దేవునితోనే గోజాడుతూ ఉంది, ప్రార్థిస్తూ ఉంది, ప్రాధేయపడుతూ ఉంది. ప్రభువా, నీవు తప్ప నాకు ఎవరూ లేరు, నీ సహాయాన్ని నాకు దయచేయి అని ఎంతగానో మొరపెడుతూ ఉంది. చివరికి సమయము 5 అయ్యింది.
ఆ తర్వాత కూడా ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి వచ్చి ఆమె డబ్బులు కట్టిందా అని అడిగినప్పుడు కట్టలేదు అని చెప్పి ఈ సిస్టర్ గారు చెప్పారు. ఈ మాటలు విన్న తర్వాత డాక్టర్ చెప్పినటువంటి మాట, ఈరోజు మా అమ్మగారు చనిపోయినటువంటి రోజు, మా అమ్మగారి పేరు మీదుగా ఇదిగో ఈ ఆపరేషన్ నేను ఫ్రీగా చేస్తాను అని చెప్పి ఆయన ఒక భరోసా మాటను ఇచ్చాడు. 10 లక్షల రూపాయలు కూడా కట్టవలసినటువంటి పరిస్థితి లేకుండా నేను ఈ ఆపరేషన్ చేస్తాను అని ఇదిగో దేవుడే తనకు తోడుగా ఉండి మాట్లాడినటువంటి మాటగా ఉంటూ ఉంది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఏనాడు కూడా వ్యర్థము కాదు. అది ఖచ్చితంగా ఆశీర్వదింపబడుతుంది, సమాధానము కూడా ఇవ్వబడుతూ ఉంది. అటువంటి గొప్ప విశ్వాసులుగా ఎదగడానికి శక్తిని దయచేయమని ప్రభుని వేడుకుంటూ, మనలో అధైర్యపడటం కానీ అవిశ్వాసంగా ఉండటం కానీ ఇటువంటి స్థితి రాకుండా కాచి కాపాడమని ప్రభుని వేడుకుంటూ ఈ దివ్య సప్రసాద ఆరాధనలో బలపరచమని ప్రార్థన చేసుకుందాం. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడిగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడిగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం.
భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడిగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడిగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నీ త్రోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నిన్ను లాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను లాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నీ కన్నీరు తుడిచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం. నేనే నీ కన్నీరు తుడిచి నిన్ను నిరంతరం ఓదార్చు దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడిగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. భయపడకు బంగారు బిడ్డ, నేను నీ దేవుడిగా. ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ త్రోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నీ త్రోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం. నేనే నీ త్రోవలు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం.
పవిత్ర స్పిరితు సాంక్తుకు యుగ యుగములకు స్తుతి కలుగుదన్. శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ నీ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యమును మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాపుగారి యొక్క తలంపులు నెరవేర్చబడాలి అని, మన ఈ దివ్యవాణి ప్రచార కేంద్రం యొక్క తలంపులు కూడా నెరవేర్చబడాలి అని అందరము కూడా ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వైక స్తోత్రమును వేడుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక.